ప్రభువైన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చారనే సంగతిని మిమ్మల్ని నేను అడగదలుచుకున్నా. క్రీస్తు ప్రభుని గురించి అనేక సంగతులకు మీరు తెలుసు. ఆయన మీరు భయభక్తులు కలిగిన వారు. అందులో దేవుని గ్రంథం మీ చేతిలో ఉంది. దీర్ఘకాలంగా చదువుతుండే అనుభవాలు ఉండేదానికి అవకాశం ఉంది. అందులో ప్రత్యేకించి బైబిల్లో ఫేవరెట్ అంటే చాలా అభిమానము ఉన్న అంశము క్రీస్తు ప్రభుని గురించింది. కనుక క్రీస్తు ప్రభుని గురించి మీకు చాలా సంగతులు తెలుసుంటాయని నా ఉద్దేశం. అందరూ ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు, ప్రభువైన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? చిన్నపిల్లలను అడిగితే యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకంబునకు వచ్చాను అని అడిగిపోయాడు. తన తగు కారణంబు తెలుపుడి తక్షణంబుని అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు వెంటనే ఇప్పుడు నాకు కారణం చెప్పమన్నాడు. దానికి మరొక కొర్ర లేచి పాపములో మునిగిన పాపులందరి ఫలించి రక్షించుటకు పావనాత్ముడే అన్నాడు. అలాగూ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని మిమ్మల్ని అడిగితే పసిబిడ్డల వంటి సమాధానం కాకుండా అనుభవపూర్వకంగా ఆయన భక్తుల యొక్క సమాధానం వస్తాయని ఎదురు చూస్తూ ఒక్కొక్కటి గ్రంథంలో ప్రభువైన యేసు వచ్చిన కారణాలు అనేకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్పినా సుమారుగా మన మధ్యలో 15-20 మంది ఉన్నారు అనుకోండి. 20 మంది 20 కారణాలు చెప్పినా ఇంకా మిగిలిపోతాయి గ్రంథంలో. అందువల్ల నేను మిమ్మల్ని ఒక్కొక్క కారణం చెప్పినా కూడా మేము సంతోషపడతాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు బాబాయ్ మా ఎందుకునైనా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు. మన యొక్క చిత్తం నెరవేర్చడానికి కరెక్టే. రిఫరెన్స్ మీరు నాకేం చేయాలంటే మాకు స్టేట్మెంట్ చెప్పిన తర్వాత దానికి ఒక రిఫరెన్స్ చెప్పాలా. అప్పుడు మేమందరం మేలు పొందుతాం. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు అనే మాట స్టేట్మెంట్ బాగానే ఉంది. కానీ ఎక్కడున్నమాట అలాగో చెప్పమనేది నేను ఇప్పుడు. మత్తయి సువార్త 7:20 తీసుకొద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7:20. ఏముంది, ఏమని రాబడి ఉంది? ఇది 7:20 కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుంది. 21 ఏముందంటే ప్రభు నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశపడు కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. మనుషుని గురించి మాట్లాడారు కానీ క్రీస్తు ప్రభు గురించి మాట్లాడాల. సందర్భం అది కాదు. అందువల్ల రిఫరెన్స్ చెప్పినా కూడా సందర్భ ప్రకారం చెప్పాలి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఒక రిఫరెన్స్, ఒక స్టేట్మెంట్. మా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చెప్తే మీ దగ్గర మేము నేర్చుకుంటాం. క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? అనుకుంటా మాట్లాడొచ్చునే. పాపులను రక్షించుటకు ఒక రిఫరెన్స్ దాంతో కరెక్ట్. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అటు వారిలో నేను ప్రధానను. అయిపోయింది. ఇంక దానికి వచ్చినట్టు పాపను రక్షించడానికి క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. బైబిల్లో ఉన్న స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ చెప్పాడు, మనం అంగీకరించేసాం, మేము మేలు పొందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెందుకు వచ్చినట్టు? ప్రభు ఎందుకు వచ్చినట్టు? క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చిందో కూడా తెలియదాక అదేనంటే అడిగితే మన రిఫరెన్స్ చెప్పమంటారయ్యా, అది వచ్చిన కూడా మాకు అనుకుంటే
ఆల్రెడీ మనము కృష్ణ ప్రభుని గురించి తెలుసుకునేటప్పుడు అంత క్లీన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ దేనికి వచ్చినట్టు అట్ట కాదు, నాకు క్రీస్తు ప్రభు పలానా దానికి వచ్చాడని రెండాలు స్టేట్మెంటు. అవన్నీ కథలు వద్దు నాకు. ఇప్పుడు నేను కథలు వింటానికి రాలా, నేరుగా స్టేట్మెంట్లు వింటానికి వచ్చాను. వీళ్ళందరూ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి లోకమునకు వచ్చాను. కరెక్ట్ రిఫరెన్స్ లోకస్వార్త 19వ అధ్యాయం 17వ వచనం, 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చాను. కరెక్ట్. అలాగే చెప్పమనేది ఇప్పుడు నేను. స్టేట్మెంట్ నెంబర్ 2 అయిపోయింది. పాపలను రక్షించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. దాదాపుగానే పాపలను రక్షించడం అన్నా నశించిన దాన్ని వెదకి రక్షించడం అన్నా ఒకే ఉద్దేశాన్ని తెలియజేస్తుంటుంది. నశించిన వారు పాపులు కాబట్టి నశించిన వారిని రక్షించడానికి, పాపను రక్షించడానికి క్రీస్తు వచ్చిన మాట కరెక్ట్. మంచి మాటలు చెప్పారు మీరు. మూడో స్టేట్మెంట్ క్రీస్తు దగ్గరికి వచ్చినట్టు ఇంకా దానికి వచ్చినట్టు గ్రంథంలో లేఖనాల్లో ఉన్న సంగతులు. కథ వద్దు, కథలు చుట్టూ తిప్పేసి దీనికి ఇట్టట్టు అనొద్దు. ఇందుకు వచ్చారు అని చెప్పాలి స్టేట్మెంట్గా. అది కాదండి, ఇంతకాలం నుండి ఈ బైబుల్ పట్టుకుని కొట్టుమెట్లాడుతున్నారు కదా, క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియకుండా ఏదో నమ్ముతారా ఆయన్ని? క్రీస్తునందు విశ్వాసం ఉంచే పద్ధతి ఏంటి మరి అని ఎందుకు వచ్చినట్టు? రైట్. నెక్స్ట్ చెప్పండి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచ్చినమైన కొట్టివేయటకు వచ్చి తనని తలంచుకుడి, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోనే గాని ధర్మశాస్త్రమంతా నెరవేర్చబడే వరకు దానిలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఎందుకు వచ్చారంట? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాను అనుకోవద్దు, నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. కాబట్టి వచ్చిన పని ఫలానా దానికి అన్నాడు. అలాగూ నేను చెప్పమనేది ఇప్పుడు రెఫరెన్స్ చెప్పమంటారు దానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం సంగతి అది. కృష్ణ ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆల్ రైట్. ఇంకా దానికి వచ్చినట్టు మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం మీకు జ్ఞాపకం ఉండాలి. ఏంటది? మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు వచ్చాను. కరెక్ట్. అలా ఉండాలి స్టేట్మెంట్. దేవుని కుమారుడు ఫలాంతానికి వచ్చాడు అన్నమాట. దేనికి వచ్చారు? అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు వచ్చాడు. ఇంకా దేనికి? అవనేసిక దేనికి వచ్చినట్టు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యోహాను 1:18 ఏముంది? 1:18లో ఎవడును ఎప్పుడైనా తండ్రిని చూచి ఉండలేదు, తండ్రి రమ్మన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను, ఆయన బయలుపరచుటకు వచ్చాను. కరెక్ట్. ఇంకా దానికి వచ్చాను
దేవుని కుమారుడు దేనికి ప్రత్యక్షమయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ముడేయాల్సిన అవసరం ఉంది. ఇది విశ్వాసంతో కలపవలసిన అవసరం ఉంది. ఊరకనే క్రీస్తు ప్రభు కనీసం ఎందుకు వచ్చారు అనే సంగతి తెలియకుండా జీవితం గడపటము కొనసాగించడము క్రైస్తవులు అనుకోవటం మంచిది కాదు. దాంట్లో నిజంగా జీవితానికి పాఠమే లేదు. ఆయన ఎందుకు వచ్చిన సంగతి మనకి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఏముంది అక్కడ? 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ వచనము, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు ఎందుకు వచ్చాడు ఆయన అంటే మరణం అనుభవించడానికి వచ్చాడు అన్న. ప్రతి మనిషిని కోసం మరణం అనుభవించడానికి వచ్చాడు. ప్రతి మనుషుని కోసం మరణం అనుభవించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. నా కోసం కూడా మరణం అనుభవించడానికి వచ్చాడు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి వచ్చాడు అన్నాడు. దూతల కంటే కొంచెం తక్కువ వాడు, అందుకనే చేయబడ్డాడు బట. నేను ఇంకా మరణం ఎలాగుంటుందో రుచి చూడాల, చస్తే కానీ ఆ రుచి ఏంటో తెలియదు నాకు. ఎట్టుంటుంది టేస్ట్ చూస్తేనే మరణం తెలియలే. ఇంకా ఈ జీవుడు నేల మీద పడిపోయి, ఈ దేహం నేల మీద పడిపోయి దానిలో ఉన్న జీవుడు వెళ్ళిపోతే రుచి ఎలాగుంటుందో మరణం యొక్క రుచి తెలుస్తుంది నాకు. కానీ నేను మరణం రుచి చూడక మునుపు నా కోసము మరణము రుచి చూడటం. ప్రతి మనిషిని కొంటే నేను కూడా మనిషినే కదా. ఇక్కడ మనిషి కాందెవరు? కాబట్టి ఎవరిని కాదనకుండా ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూచినట్లు ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డ యేసు మరణం పొందినందున నేను మరణం అంటే ఏదో రుచి చూడక మునుపు నా పక్షంగా కూడా ఆయన మరణాన్ని తీసుకుని టేస్ట్ చేసి పెట్టేశాడు. నేను వీటన్నిటిని ఇప్పుడే కలపట్లా, ఊరకనే పొడి పొడి మాటలు విసిరేస్తున్నాం. ఈ మధ్యలో కలిపేదానికి సమయం ఉంది. ప్రభానేసి ఇంకా దేనికి వచ్చినట్టు? హెబ్రీయులకు 2వ అధ్యాయంలో 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా పోదని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాడు. రక్తమాంసంలో పాల్పడాడంటే భూమి మీదకి వచ్చాడని అర్థం, ఇంకా వేరేం అర్థం లేదు. రక్తమాంసంలో పాలువాడైనా ఆడయ్యాడన్నా భూమి మీదకి వచ్చాడన్నా ఒకటే కారణం, ఒకే మాట. రక్తమాంసంలో పాలువాడ కాకపోతే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఆయన భూమి మీదకి దేనికి వచ్చాడో, ఇంకా కృష్ణుడు దేనికి వచ్చినట్టు? వాస్తవానికి బైబిల్ స్కూల్కి వచ్చారనుకో, నేను మీకు ఏం చెప్పను. ఏం చేస్తాను తెలిసిన? అసైన్మెంట్ ఇచ్చేసి ఒకసారి కొత్త నిబంధన అంతా తిరిగేసి క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అసైన్మెంట్ రాయమంట, అంతే. దట్స్ ఆల్. మీకేం మహానుభావులు వచ్చి విని వెళ్ళిపోతుంటారు. మీరేం చదివేది ఇంక ఇబ్బంది పడేదేం లేదు కదా. బైబిల్ స్టడీస్ కుర్రాళ్ళు అయితే ఏం చేస్తుంటారంటే గ్రంథాన్ని పట్టుకుని వేసి ఒక లిస్ట్ తీసుకొస్తే దానికి గ్రేడింగ్ మార్కులు ఉంటాయి. మీకు ఆ ఇబ్బంది ఏమిలే. ఎందుకు వచ్చాడు ప్రభు వేసి అంటే ఇంతకాలం నుంచి ఉండి నోరు తెరవటానికి ఇష్టపడకపోతే అర్థం ఏంటి?
ఇది బైబిల్ స్కూల్లో మొదటి సంవత్సరం కుర్రాడి అసైన్మెంట్. క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాను అని అసైన్మెంట్ రాయమంటే ఓ 10 పేజీలో 15 పేజీలో రాసుకొస్తుంటాడు ఎందుకు వచ్చాడు రిఫరెన్స్ వేసి. అది నేను అడిగేది. అడ్వాన్స్ కోర్స్ ఏం చెప్పాలా మీకు ఇప్పుడు? ఆల్రైట్. క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న కొనసాగిస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో తండ్రిని బయలుపరిచే కార్యక్రమంలో క్రీస్తు ప్రభు చేసిన ఒక పని. యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకున్నాం కాదు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అన్న, బయలుపరచడానికి అవతరించాడు కాబట్టి బయలుపరిచాడు అన్నమాట. పన్నెండవ అధ్యాయంకి వచ్చాం. 12వ అధ్యాయంలో 50వ వచనంలో ఆయన మాట్లాడుతున్న తీరును గురించి తెలియజేశాడు. ఆయన ఆజ్ఞని తీసేయమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి ఏం సంగతులు చెప్పాడో ఆ సంగతులు చెప్పటానికి వచ్చాను. ఏం చెప్పాడో ఆ సంగతులు చెప్పడానికి. అక్కడ సంగతులు చెప్పి పంపించాడట. ఏం చెప్పాలో అలాంటి సంగతులు చెప్పాలి మనుషులకి. ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్తలో యోహాను సువార్త 8వ అధ్యాయం పద్నాలుగవ వచనంలో యేసుని ఎక్కడి నుండి వెతుకుతున్నాం, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతున్నారు కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నన్ను సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుతున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు. ఏమని చెప్పాడంటే బాబా యేసు 14వ అధ్యాయంలో ప్రత్యేకించి ఈ సంగతి వివరించుతూ యోహాను సువార్తలో తన తండ్రి ఇంటిని బయలుపరచడానికి క్రీస్తు ప్రభు అవతరించడం. మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. మనకు తెలియదు నివాసాలు ఉన్న సంగతి లేని సంగతే. క్రీస్తు ప్రభు వచ్చి నా తండ్రి ఇంట్లో నివాసాలు ఉన్నాయని చెప్పడానికి వచ్చాడు. లేనేవో లేదో చెప్తున్నాం, లేకపోతే చెప్పామండి. ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, లేకపోతే లేవని చెప్తాను, ఉంటే ఉన్నాయని చెప్తున్నా. నా తండ్రి ఇంట్లో నివాసాలు ఉన్న సంగతి మీకు తెలియకపోతే ఇదిగో నేను చెప్తున్నా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అది 10వ వచనం. దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినాను. వచ్చితేనా నేను దానికి వచ్చాను, పలానా దానికి వచ్చాను. నీకు పరలోకం అంటే ఏంటో తెలియలా, తండ్రి ఇంట్లో నివాసాల సంగతి తెలియలా, చెప్పడానికి వచ్చా.
తండ్రిని మీకు పరిచయం చేయడానికి వచ్చా అన్నట్టు. ప్రభువుని యేసు ఇంకా ఎందుకు వచ్చినట్టు? కరెక్టే కదా. ఆలోచన చేయటం దానికి ఇంకా ఆలోచన కూడా చేయాల్సిన అవసరంలా. నేను భూమి మీదకి అగ్నిమే వచ్చితనే అన్నాడు. ఇంకా దానికి వచ్చాడు, సాక్ష్యమునికి వచ్చి సాక్షిమీయటానికి వచ్చాను. రైట్, ఇవి వచ్చి నేను మీరు రిఫరెన్స్ చెప్పట్లేదు ఇప్పుడు. రైట్, మొట్టమొదటి దానికి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎందుకు వచ్చాడో ప్రభువుని యేసు అనేకసార్లు ఇలాగూ నేరుగా చెప్పిన సమాచారాలు ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు, తగాదాలు పెట్టడానికి వచ్చా నేను. తగాదాలు పెట్టడానికి వచ్చా నేను. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె అత్తకిని, కోడలికి కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని తంటాలు పెట్టేవాడు యేసు ప్రభు. తగాదాలు పెట్టడానికి వచ్చింది. నేను వచ్చాను, చెప్పాను కదా ఎందుకు వచ్చాను, నేను తగాదాలు పెట్టడానికి వచ్చాను అన్నాడు. అంతే. లూకా సువార్త 12వ అధ్యాయంకి వెళ్ళాం. ఇప్పుడు 40వ వచనం. నేను భూమి మీద అగ్నివై వచ్చి తిని అది ఇదివరకే మండవలనని రగులుకొని మండవలనని ఎంతో కోర్చున్నాను. నేను తగాదాలు పెట్టేవాడిని, అగ్నేసేవాడిని. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం ఎందుకు వచ్చాడట? ఇశ్రాయేలుకు సమాచారం తీసుకొచ్చాడట. సమాధాన సంబంధమైన సమాచారం తీసుకొచ్చాడట. 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుతారు. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభుని సమాధాన సువార్తను పంపించడానికి వచ్చాడు. మరి తగాదాలు పెట్టడానికి వచ్చాడంటాడండి. అగ్నివే వచ్చానంటాడండి. క్రీస్తు ప్రభు దేవుడికి వచ్చినట్టు ఏమో అగ్నివే వచ్చాడంట. సమాధానం పంపడానికి వచ్చి రాలేదంటాడు. దేవుడేమో సమాధానం వార్తను పంపించాడు క్రీస్తు ప్రభు ద్వారా అంటాడు. దేనికి వచ్చినట్టు క్రీస్తు ప్రభు? అగ్ని వేయడానికా, సమాధానం చేయడానికా? అగ్ని వేయడానికా, సమాధానం చేయడం? బైబిల్ ఏమైనా పొరపాటు పడి ఉంటుందా? ఒకసారి అగ్ని వచ్చినట్టు నేను సమాధానం భూమి మీద సమాధానం పంపడానికి వచ్చాను అనుకుంటున్నారా అని అడిగాను. విరోధం పెట్ట వచ్చాను అని చెప్తున్నాను. నువ్వే సమాధానం అంటాడంటే ఈ సంగతుల మీద నాకు చెప్పాలా? ఎందుకో క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఇవన్నీ అట్లా జత కొడతాయో. క్రీస్తు ప్రభువు దేనికి వచ్చినట్టు?
నెక్స్ట్ ప్రశ్న, క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయినట్టు? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మనం ఆలోచన చేసాం. చనిపోయింది దానికి. అయితే ఇశ్రాయేలుకి ఆ మాట ఇష్టం ఉండేది కాదు, శిష్యులకు అది అనుకూలమైన మాట కాదు. ఎప్పుడూ వారితో ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కలిగిన వాళ్ళు. ఈయనేమో మాటికి చనిపోతాను అంటాడు. ఆ మాటే మాకు నచ్చదయా అంటారు వాళ్ళు. నేను దానికోసమే వచ్చింది అంటాడు ఇలా. చావడానికి ఎందుకు వచ్చేది అంటారు వాళ్ళు. ఈయనంటాడు గోధుమ గింజ శస్త్రంలో ఫలించేది అంటాడు ఆయన. అర్థం కాదు వాళ్ళకి. క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయినట్టు? నెక్స్ట్ ప్రశ్న మీరు నా సమాధానం చెప్పాలా? చాలా మంచి పని చేశారు. చాలా సంగతులు బయటికి తీసుకొచ్చి ప్రభుని యేసు ఎందుకు వచ్చినట్టు వినిపించారు. నానా 2:14 వచ్చిన కరెక్ట్. ఏముంది అక్కడ? కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకి రావటంలో ఆయన మరణము కేంద్రమైన స్థానాన్ని ఆకర్షిస్తుంటది. మత్తయి సువార్త 16వ అధ్యాయం మీకు తెలిసినట్టుగా మాటికి మరణాన్ని గురించి మాట్లాడటంలో మొదటిసారి మొదలెట్టేదాన్ని. 16వ అధ్యాయం 1వ వచనం నుండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూ కలుగుదు అని ఆయన గద్దింపు సాగిను. నాకు ఇష్టం లేదు ఆయన సాగటం, దానికి వచ్చానంటావేంటి అంటారు. అది నాకు ఇష్టం లేదు. నీవేదో బ్రతుకుంటే మేలు చేస్తావని మా ఉద్దేశం. చస్తానంటావేంటి? అయినా అదే మాట, అది నువ్వు అనొచ్చునా అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతారు. వరకే నేను చస్తే చచ్చానులే, లేస్తాను కదా అంటాడు. అది మాకు అర్థం కావట్లేదు అంటారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఏమి చనిపోతే మీకేంటి ఇబ్బంది, లేస్తారు కదా మళ్ళా అంటాడు ఆయన. లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసు మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు, అదేనా? ఆల్ రైట్. తొమ్మిదవ వచనంలో వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను. 10వ వచనంలో మృతుల నుండి లేచుట అనగా ఏమిటో అని
ఒకరితో ఒకడు తర్కించుచు, ఆ మాట మనసులో ఉంచుకండి. ఏంటి చెప్పాడు ఆయన? మృతుల్లోంచి లేస్తే అంటాడేంటి? సావద్దే బాబా, నేను చెప్పను. 16 అధ్యాయంలో కదా ఎప్పుడు సావద్దని, మళ్ళీ 17 అధ్యాయంకి వచ్చేటప్పుడు మృతుల నుంచి లేస్తానంటాడు. ఏంది గొడవంతని? అది క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు? నేనా ఏముంది? కరెక్ట్. పరిచారం చేయుటకును ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చును అన్నాడు. చనిపోయే కారణం అది. తను చనిపోయే కారణం ఏంటంటే అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తను అప్పించుకోవడానికే వచ్చాడు. చనిపోయే ఉద్దేశం అది. దానికి వచ్చాడు ఆయన. సరే బాగుంది, వచ్చిందే చచ్చిపోవడానికి అన్నాడు ఆయన. ఇది మంచి ఉద్దేశం కదా ఆయన వచ్చింది. చనిపోవడానికి ఏంటి? మేము అది మాకు నచ్చలేదు అంటారు వాళ్ళు. లేదులే మరి నేను లేస్తాను కదా అంటాడు ఆయన. అదేంటి లేకటం? నేను మృతులోంచి లేకటం అంటే అంటారు వాళ్ళు. అయితే క్రీస్తు ప్రభు దేనికి వచ్చినట్టు? చనిపోవడానికి వచ్చాడు, కరెక్ట్, ఒప్పుకుందాం. పాపం రక్షించడానికి వచ్చాడు, ఒప్పుకుందాం. నశించిందని వెదకి రక్షించడానికి వచ్చాడు, ఒప్పుకుందాం. దేవుని బయలుపరచడానికి వచ్చాడు, ఒప్పుకుందాం. తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, ఒప్పుకుందాం. మనలో రుచి చూడటానికి వచ్చాడు, ఒప్పుకుందాం. జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చాను అన్నాడు, ఒప్పుకుందాం. ఇవన్నీ ఒప్పుకుందాం. రైట్. ప్రభువుని యేసు వచ్చి ఏం సాధించటానికి వచ్చింది? ఏం సాధించటానికి? చచ్చాడండి. ఏమైనా చచ్చి సాధించబోయేది? ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఇంకేం గతి లేదు, ఇక సావే గతి అంటుంది. పక్కన కూర్చున్న అమ్మ అంటుంది, నువ్వు చచ్చి ఏం సాధించబోతావే? ఎందుకు చచ్చింది? చచ్చి ఏం సాధించబోతావు అని అడిగింది. వాస్తవానికి ఆత్మహత్య చేసుకున్న మనిషి చచ్చిపోయి సాధించబోయేది ఏమి లేదు. కానీ క్రీస్తు ప్రభు చనిపోయి సాధించబోయేదేంటి? మీరు ఎప్పుడు ఈ సంగతి అలాగ ఆలోచించేదా? మరి ఏమైనా ఆలోచన చేశారు ఆయన గురించి? క్రీస్తు యేసు చనిపోయి సాధించేదేంటి? క్రీస్తు ప్రభు యొక్క మరణం దేనికోసం? మరి ఆయన మన రెఫరెన్స్ చెప్పాడు, మన సోదరుడు తీతు పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాము. మొదటిగా క్రీస్తు ప్రభు చనిపోయేది దేనికి? తీతు 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆయనకు ఒక పర్పస్ ఉందన్నమాట భూమి మీదకి రావటంలో. తన చావు వెనుక ఒక ఉద్దేశం ఉందన్నమాట. తన భూమి మీదకి రావటం కానీ చనిపోవటం కానీ అర్థం లేని చావు కాదు అది. అది ఆత్మహత్య కేసు లాంటి కేసు కాదు. నువ్వు చచ్చి ఏం సాధించబోతావు? ఎందుకు చచ్చేదంటే పూర్ణ సావాల్సిందని. ఏం సాధించబోతావు చేస్తానే? ఒక రోజున క్రీస్తు ప్రభుని పేతురు అలాగే అడిగాడు. నేను యెరూషలేముకి వెళ్ళి పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి పెద్దల చేతను శాస్త్రుల చేత నేను అనేక హింసలు పొంది చనిపోయి అంటాను, నువ్వు చచ్చి ఏం సాధించబోతావు అన్నట్టు. ప్రభువుని యేసుకు సమాధానం ఉంది, నేను చేస్తే ఏమి సాధిస్తాను? మనుషులు ఏమన్నారంటే బ్రతికి సాధించవయా అన్నారు. నువ్వేంటి పెద్ద చచ్చి సాధించబోయేది? బ్రతికి సాధించు, నీ మనగడతాని మీద అప్పుడు చూపించు.
కావాలంటే శిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు బ్రతికి సాధించినట్టు చూపెడతావు. దానికి ఒక అర్థం ఉంది. బ్రతికి సాధించు, చచ్చేది సాధించబోతాను అంటున్నావేంటి? నువ్వు దేవుడికి మాట్లాడు, శిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు. ప్రక్కనే నేను చేస్తున్నాను కదా, నన్ను కూడా రక్షిస్తావు. చచ్చి సాధిస్తావు, బ్రతికి సాధించు, నన్ను రక్షించు, నిన్ను రక్షించుకో అని ఒకడు సవాల్ విసిరాడు. అందువల్ల నీకు ఈ సంగతులు క్షుణ్ణంగా తెలియాల్సిన అవసరం ఉంది. గుడ్డి నమ్మకం కాదు. యేసుప్రభుని ఏమని నమ్మావు? లోకంలో మతం అయితే అది మతిలేని మతం అనుకో. కాబట్టి ప్రభువుని యేసు చనిపోయాడని దానికి ఒక రోజు తేదీలు లెక్కేసుకొని నిర్ణయించుకుని ఆ లెక్క ప్రకారం ఫలానా తారీఖున ఆయన చనిపోతాడు, అది గుడ్ ఫ్రైడే. మళ్ళీ అయిపోయినాక ఆదివారం లేస్తాడు, అది ఈస్టర్ అని చెప్పి ఏమీ ఆయన చేయటానికి వచ్చింది. దేనికి మరణించాడు? అర్థం తెలియని లోకము కొట్టుకొని పోతుంటే వైపు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాము అని చెప్పుకుంటే మీ జీవితానికి ఆయన ఎందుకు వచ్చాడో అది మీద నీకు కలగాలి. ఆయన ఎందుకు చనిపోయాడో, చనిపోయిన దానికి నీకు మేలు కలగ ప్రయోజనం ఉండాలి. నువ్వు చచ్చే సాధిస్తావా అని శిలువ మీద ఉన్న దొంగ విసిరినట్టు సవాలు విసరకల్లా, బ్రతికి సాధించు కావాలంటే నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు, అప్పుడు నీ గొప్పతనం చాటొచ్చు అని ప్రగల్భాలు పలకల్లా. క్రీస్తు ప్రభు చచ్చి సాధించే సంగతి ఏమో అది నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన చచ్చి సాధించడానికి వచ్చిన ఉద్దేశంలో విశ్వసించుతున్నామని నీ చెప్తున్నా, నీకేమైనా మేలు కలిగిందా? ఏ కలిగింది? అది వ్యక్తిగతమైన అనుభవం కాకపోతే నీ మతం వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం, భక్తి నువ్వు చెప్పేది వ్యర్థం, ఈ బైబిల్ స్టడీ కూడా వ్యర్థమే. సంపూర్ణంగా సమస్త వ్యర్థమైపోతాయి. కనుక రెండు సంగతులు నీకు ఖచ్చితంగా అనుభవంలో తేలాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం ఏం చేయబోతామంటే క్రమబద్ధంగా క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు వరుసనే లెక్కేసి ఆ లెక్క ప్రకారము దానిలో నీకే మేలు కలిగింది వచ్చిన దానికి. రెండోది, ఆయన చనిపోతే ఏం సాధించడానికి చనిపోయాడో దానివల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమి అనే సంగతులు మనము ఈ 1-2 రోజుల్లో ఆలోచించేబద్దాం. నేను ప్రోగ్రాం చెప్పేసని ఈసారి మనం మాట్లాడుకునే సంగతుల గురించి ఇది పరిచయంగా మీకు సరిపోతుంది అనుకుంటున్నా. ఈ సంగతుల గురించి భూమిలో మన్ను రవ్వంతైనా చేయకముందు, భూమి అనేదే ఆలోచన చేయకముందు దేవుని ఆలోచన స్థలంలో ఆయన కూర్చుండి ఆలోచన చేసినప్పుడు తీర్మానాలు జరిగాయి. ఈ తీర్మానాలు అనాదిలో జరిగాయి. ఈ తీర్మానాలు సృష్టి చేయకముందు జరిగాయి. దేవునికని ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండింది. ఆయనకు కావాలి సృష్టి, ఆయన కోసం చేయించుకోవటానికి ఉద్దేశించాడు. అది నా కోసం, అయితే అది నీవు చెయ్యి అన్నాడు. అది దేవుని కొరకు చేయబడిన సృష్టి,
చేసుకోకముందుగా, మానవ జాతి ఆయన కొరకు నిర్మాణం చేయకముందుగా, అది క్రీస్తు ప్రభు చేత చేయించుకోకముందుగా, దేవుడు క్రీస్తు ప్రభు చేత సంగతులు చేయించుకున్నాడు. చేయించుకోవటానికి ముందుగా, సృష్టికి ఆరంభం కాకమునుపుగా, సంపూర్ణంగా క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఎందుకు రావన్నాం, ఆ తర్వాత ఆయన ఎందుకు చాలన్నాం, ఈ సంగతులన్నీ తీర్మానాలు జరిగాయి. ఎందుకు రావాలో జరిగినాయి, ఎందుకు చావాలో జరిగాయి. కాబట్టి మనం ఈ సంగతుల్ని పండగ పబ్బాలు చేసుకునే అర్థం లేని మనుషులు లాంటి ఆలోచన కాకుండా, మహాదేవుడు తను ఉద్దేశించిన రూపంలో ఆలోచన చేయటం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దేవుని యొక్క లెక్క ప్రకారం ఆయన మనసులో క్రీస్తు ప్రభు యొక్క మరణము నిశ్చయం. ఆయన అది జరిగింది అని, అది నిశ్చయంగా నెరవేర్చబడుతుందని, అది తప్పిపోదని, దాని మీద ఆయన సంపూర్ణమైన సంకల్పం ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణమే ముందు నిశ్చయం కాకపోతే దేవునికి భూమి మీద ఉండే మన్ను రవంతానే చేయటానికి వీలుండేది కాదు సరిగదా, ఈ భూమిలో చేయటానికి అవకాశం ఉండేది కదా. భౌతికమైన సృష్టి చేయబోతున్నాడు. ఆ సృష్టి యొక్క డిజైన్, ఆలోచన అన్నీ తీర్మానం చేసుకుని పెట్టారు. బ్లూ ప్రింట్ అంతా అక్కడ ఉంది. ఇల్లు క్వార్టర్స్ అవన్నీ కట్ల, లేదు ఫ్యాక్టరీ కట్ల, కానీ దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇక్కడ ఉంది. కట్టబోతాడు తర్వాత ఎప్పుడో, కానీ బ్లూ ప్రింట్కి ముందుగా, అది భూమి ఆకాశానికి సంబంధించిన బ్లూ ప్రింట్కి ముందుగా, ఈ సృష్టికి సంబంధించిన బ్లూ ప్రింట్కి ముందుగా, క్రీస్తు యేసునందు తాను చేయటానికి ఉద్దేశించిన మరొక సృష్టి యొక్క బ్లూ ప్రింట్ ముందుగానే ఏర్పాటు చేసుకుని ఆయన ముందు పెట్టుకుని అప్పుడు కార్యక్రమంలో దిగాడు. కనుక క్రీస్తు యేసునందు ఏమి జరగాలి, ఆయన భూమి మీదకి వస్తే ఏమి నెరవేర్చబడాలో, ఆ తర్వాత ఆయన మరణించితే ఏమి నెరవేర్చబడాలో, అవన్నీ తేటగా ఆలోచించేసిన మీదటే అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కట్టేసి భూమికి పర్వాలా, చేసే మనుషులకి పర్వాలా అని పర్మిషన్ పరమోన్నత దేవుడు క్రీస్తు ప్రభుకు అనుగ్రహించడం జరిగిన కార్యక్రమం అదే. వాస్తవానికి అలాగూ తండ్రి అని దేవుని గురించి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని గురించి సరైన అవగాహన లేని ఎవరికి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈ లోకం ఎక్కువ మంది కిరస్తాల పళ్ళు దేవుడంటే అరగని, ఎవరో ఎరగని మనుషులు. అందువలన వాళ్ళ సంగతి మనం పట్టించుకోబట్లా. గ్రంథం ఉంది, పరమదేవుని గ్రంథం. ఎవరిని మనిషిని స్వాధీనం చేయకుండా బయలుపరిచిన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో సంగతులు తేటగా బయలుపరచబడుతుంటాయి. నేను వచ్చిన కజ్జాపోతున్న సందర్భంలో అది దేవుడు చేసే పని అయితే దాన్ని వివరించడానికి, వ్యాఖ్యానించడానికి మనుషునికి అవకాశం అనుగ్రహించడు. దానికోసమని ఇప్పుడు కజ్జాపోతాను నేను. ఆ రాత్రి పగలంతా తన కార్యక్రమం ముగించాడు. రాత్రి పడక మీదకి వెళ్ళాడు. ఇంకా నిద్ర పట్ల ఆలోచన చేయటం మొదలెట్టాడు. తన ఖడ్గం చేత రాజ్యాన్ని జయించాడు, రాజులను సంహారం చేశాడు.
మనుషులు వణికించాడు. పండుకొని ఆలోచన చేస్తున్నాడు. ఏం చేసినా నేను కూడా ఒక మనిషినే కదా అనుకున్నాడు. మరి ఇంత విశాలమైన మహాసామ్రాజ్యము నేను చనిపోయిన తర్వాత ఏమైపోతుంది అని ఆలోచనలో దిగాడు. దానికి సమాధానము పరమందుల దేవుడు అనుగ్రహించడానికి ఉద్దేశించి, కథ చెప్తాను సుమి, అనుగ్రహించడానికి ఉద్దేశించి తన అనుభవంలో ఒక దర్శనాన్ని దయచేశాడు నెబుకద్నెజరు రాజుకు. లేచాడు, కలత చెందాడు. ఏంటి ఈ భయంకరమైన దర్శనం అనుకున్నాడు. మనుషుల చేత వ్యాఖ్యానం చేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఉండే పండితులైన వారిని, శాస్త్రజ్ఞులు, మంత్రగాళ్ళని వగైరా వగైరా తను ఉప్పు పులుసు తిని బతుకుతూ జ్ఞానులుగా చలామణి అవుతున్న మనుషులు పిలిపించాడు. అబ్బా నాకు చిన్న ఈ రాత్రి దర్శనమైంది, దాని సంగతి చెప్పాలి మీరు అంటేను మనగాడు సూర్యులాగా తమ ప్రతాపం చూపించడానికి పూనుకున్నారు. రాజు ప్రయత్నం చేశాడు తన కళ చెప్పడానికి. అదంతా చెప్తే తన మనసులో నుంచి తిరిగిపోతుంది. అది తన మనసు నుంచి తిరిగిపోతుంటే జ్ఞాపకం చేసుకోవడానికి కుదరట్లేక మీద అరే బా జ్ఞాపకం రాట్లేదా అన్నాడు. ఇదే సందు అదే ముందు అనుకున్నాడు. అట్లయితే రాజుగారి కళ చెప్తే ఖచ్చితంగా మేము భావం చెప్తాం అని తెలియదు. ఇక మనిషి రాళ్ళు తేలినాడు తెలియదు. రాజుగారు అంటాడు నాకు జ్ఞాపకం లేదని చెప్తున్నాను కదంటే అదంతా కుదరదు. రాజుగారు చెప్పాలా మేము చెప్పాలి. ఇలా చెప్తే వాళ్ళు ఏం చెప్పబోతారు? ఇచ్చిందవుడు సందేశం. సందేశం ఇచ్చింది పరలోకమందున దేవుడు. ఈ పరలోకమందున దేవుని సందేశానికి, దేవుని మనసులో ఉన్న కార్యక్రమాలకు మనుషులు తాత్పర్యం చెప్తే ఏం చెప్పబోతాడు? సొంతగా ఏదో సత్యం ఒకటే ఉంటే దానికి చిల్ల పలవలు కల్పించి ఏదో మాట్లాడబోతాడు. అందుకు దేవుడు జోక్యం పుచ్చుకొని తన మనసులో జ్ఞాపకంగా ఉన్నట్టున్న కళ్ళను ఎత్తేసి అట్ట కాదు నేను కళ్ళు మర్చిపోయా అనే కాడికి వచ్చాడు. అలా కుదరదండి. కళ చెప్తే కదా భావం చెప్పేది. మామూలుగా అడగండి, అక్కడైనా ఏ దేశంలో ఏ రాజులైనా అడగండి కావాలంటే. చరిత్ర అక్కడ చూడండి, ఏ రోజైనా ఏ ప్రజలనైనా కళ చెప్పకుండా భావం అడిగాడా? ఇదేంది విడ్డూరంగా ఉంది, అది కుదరదండి, అటు మాట్లాడదు సంతాతన మీ ఆటలు కుదరవు ఇక్కడ అనిపిస్తుంది. మీరు నాకు నిజంగా భావం చెప్పగలిగితే నాకు కళ చెప్పాలా అనడం. లేకపోతే నాకు మీ భావం కరెక్ట్ అని నాకెట తెలుసు? మీరు నాకు కళ చెప్తే అప్పుడు మీరు చెప్పే భావం కరెక్టే ఉంటుందని నాకు తెలుసుద్ది. ఇప్పుడు మీరు కళ చెప్తే అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది మీరు చెప్పింది నాకు అలాగ వచ్చిందో లేదో. దేవుడు తన గ్రంథాన్ని బయలుపరిచినప్పుడు అదే పందాన్ని ఉపయోగించాడు. దేవుడు తన అనాది సంకల్పాన్ని లోకం పుట్టుకు మునుపు తన మహానగరంలో కూర్చుండి చేసిన ఆలోచనని ఆయన తన ఆలోచన కూటంలో చేసిన తీర్మానాలని మానవ జాతికి బయలుపరచడానికే ఏ సొంత వ్యాఖ్యానకర్తకు వ్యాఖ్యానగాడికి అవకాశం ఇవ్వకుండా కేవలం ఆ సంగతులను పరలోకం నుండిన పరిశుద్ధాత్మక స్వాధీనం చేశాడు. పరలోకపు ఏజెంట్ మాత్రమే ఈ సంగతులు బయలుపరచాలి అనే తీర్మానం చేశాడు. అందువలన ఈ లోకానికి ఏం జరిగిందంటే కళ ఊహించి కళ భావం చెప్పడానికి ఎలా ప్రారంభించారో దాన్ని అడిగేవాడు లేడు. ఇప్పుడు నెబుకద్నెజరు తుంచేసేవాడే. ఇప్పుడు ఆయన అలాగే లేడు. గ్రంథం ఇచ్చి వాళ్ళకు దొరుకున్నాడు. ఊరికంటేప్పటికీ నోటుకొచ్చిన కథ, నోటుకొచ్చిన కప్పులు చెప్పడానికి మనుషులు ప్రారంభించారు. అలా కాదు, ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలన్నట్టు
పరిశుద్ధాత్మ జోక్యం పుచ్చుకొని మనిషినికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా దేవుడు అనాదిలో కూర్చుండి తాను ఈ సృష్టి చేయకముందుగా ఏమి చేయటానికి ఉద్దేశించి సృష్టిని చేశాడో ఆ సంగతులు కల భావం చెప్పే పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాయి. మీరు బ్రేక్ తీసుకుని వస్తే మళ్ళీ నేను వచ్చిన మాట్లాడతాను. రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వచనం నుండి కాబట్టి మనకు శరీర విషయంలో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారయ్యండి క్రీస్తుకు దూరస్తులైంటులని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమయ్యండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞాత ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టిపెట్టి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి దేవుని నూతన సృష్టి. క్రీస్తు ప్రభు యొక్క భూమి మీద రాకడలో భూమి మీదకి ఆయన రావటంలో ఉండే ఉద్దేశానికి కేంద్రమైన సంగతి నూతన సృష్టి చేయటం. ఈ నూతన సృష్టిగా చేయబడకపోతే క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు నీకు అనుభవపూర్వకంగా అర్థం కాదు. అనాదిలో మహాదేవుడు ఉద్దేశించి క్రీస్తు ప్రభు యొక్క బలిని ఆలోచించేసింది. తనతో సమానుడయి ఈ మహావిశ్వాన్ని చేసి దాన్ని నిర్వహించగలిగిన క్రీస్తు ప్రభు ఒక మనిషిని పోలికనుగా పుట్టాలి, దాసుని స్వరూపంలోకి వెళ్ళాలని తీర్మానం జరిగిన రోజున దాని వెనుక అర్ధరహితమైన ఏదో మా యేసు ప్రభు అని చెప్పుకోవడానికి ఉద్దేశించడానికి ఆయన కార్యములు జరిగించలా. ఈ సృష్టికి ముందుగా క్రీస్తు యేసునందు మరొక సృష్టి చేయాలని ఉద్దేశించి ఈ సృష్టిని చేశాడు. క్రీస్తు యేసునందు మరొక సృష్టి అనేది దేవుని యొక్క ఆలోచన లేకపోతే క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేదానికి అవసరమే ఉండదు. ఆయన చనిపోయేదానికి అంతకంటే అవసరం ఉండదు. ఊరికని చిలక పలుకులు పలికినట్టు కాగా ఎవడో క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి అని నోటితో పలికే పలుకలు కాదు. అది దేవుని అనాది తీర్మానం. అదే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు చనిపోయింది అనేది దాని అంతటికీ కేంద్రంగా నూతనమైన సృష్టి చేయాలనే ఉద్దేశంతోనే క్రీస్తు యేసునందు ఈ నూతనమైన సృష్టి జరగకపోతే మనుషులు క్రీస్తు యేసునందు నిజంగా విశ్వసించిన వారు అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఇది అనాది ఏర్పాటులో మహాదేవుడు ఉద్దేశించింది క్రీస్తు యేసు యొక్క బలిలో. దీన్ని పరిశుద్ధాత్మ వివరించబోతాడు.
అందుకే మనుషునికి ఎవరికి ఈ సంగతులు అప్పగించబడకుండా మనుషునికి ఇస్తే ఆ రోజున నెబుకద్నెజరు సముఖంలో మహానుభావులు, దిగ్గాంధీరులు, మంత్రజ్ఞులు, పండితులు, కళాకారులు నిలబడి మీ కళ చెప్పారా, మేము భావం చెప్తాం అనే విర్రమిగులు వాళ్ళందరినీ ప్రక్కన దోసేసి, అట్టగా నాకు కళ చెప్పాలా, దాని భావం చెప్పాలి అన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడి కళ చెప్తాడు, దాని భావం చెప్తాడు. అది పరిశుద్ధాత్మకు అనుగ్రహించబడిన కార్యక్రమం. క్రీస్తు భూమి మీదకి వచ్చి చేయటానికి, సాధించడానికి వచ్చిన సంగతిని పరిశుద్ధాత్మకు అప్పగించి ఆ కలవరలో జరిగిన సంగతి వెనుక ఉండే విశేషమేమి? ఒక వ్యక్తి సిలువేయబడిన మాట వాస్తవం. ఈ సిలువేయబడడానికి వచ్చి పలు రకాలైన మనుషులకు పలు రకాలైన అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. దానికి ముందు రక్తమాంసంలో పాలుపడైన సృష్టికర్త దేవుని కుమారుడు ఆయన కనిపించి కార్యాలు జరిగించుతుంటే పలు రకాలైన మనుషులకు పలు రకాలైన అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. వాటన్నిటినీ కొట్టివేసి అనాదిలో మనసులో దాగి ఉన్న సంగతులు బయలుపరచడానికి పరిశుద్ధాత్మాత్మే అనుగ్రహించబడింది. కొంచెంసేపు గ్రంథం మూసేసి ఆలోచించండి. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన సంగతి ఎలా తెలుసు మానవునికి? క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన సంగతి ఎలా తెలుసు? మూస సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క ఏ స్టేట్మెంట్ తీసుకోకుండా పరిపూర్ణంగా మూసి అక్కడ పెట్టేశాం. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన సంగతి ఎవరికి తెలుసు? సిలువేయబడిన ఆ ముగ్గురు నేరస్తులు అనబడిన వారిలో ఆ మధ్యలో ఉండేవాడు నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న ఈ మరణానికి తగిన వాడు కాడు అని మానవ జాతి గుర్తించడానికి గ్రంథం మూసేస్తే ఎవరికి తెలుస్తుంది? దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు రక్తమాంసంలో పాలుపడి మానవ స్వరూపం ధరించి వాస్తవానికి భూమి మీద తిరిగే రోజున ఆయన సృష్టికర్త. ఆయన లోకంలో ఉండెను, పరిశుద్ధాత్మ మాట్లాడాడు. లోకం ఆయన మూలముగా కలిగాను, లోకం ఆయన తెలుసుకోలేదు. అనామకుడుగా బ్రతికిన ఈయన అనామకుడుగా బ్రతికిన ఆయన క్రీస్తు భూమి మీదకు జీవించింది. నాలో ఆయన సృష్టికర్త అనే సంగతి ఎవడు గుర్తించలా? ఆ సంగతి పరిశుద్ధాత్మే చెప్పాలా, లేకపోతే తెలిసే అవకాశం ఉండదు. ఆయన చేసిన కార్యాలు కనిపిస్తుంటాయి, అద్భుతాలు చూపించాడు, ప్రదర్శించాడు, చేశాడు. దాన్ని బట్టి జనం యొక్క అభిప్రాయమే